బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది? దొరకటం కష్టం అవుతుంది. దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? రేట్లు పెంచేస్తున్నారు, బిగబట్టి పడేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, బిగబట్టు వారిని ప్రజలు ఏం చేస్తారు? శపిస్తారు. మరి పంచిపెట్టేవాడిని దీవిస్తారు. ఎందుకు బిగబడుతున్నారు? మాకు లాభాలు రావాలి. కొద్దిమంది లాభం కోసం అందరి పొట్ట కొట్టడం ఎంతవరకు క్షేమం అంటారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోతుంది. ఎవడైతే బాగుపడాలనుకుంటున్నాడో, ఎవడైతే లాభం సంపాదించాలనుకుంటున్నాడో, ఎవడైతే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకోవాలి, ఆస్తిపాస్తులు బాగా పెంచుకోవాలని ఆశపడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిగబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పేదవాడేమో పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, బిగబట్టుట కంటే పంచిపెట్టుట మేలో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత మంచి దేవుడు నాయన. ఒకప్పుడు మా స్థితి ఏమిటి, మా గతి ఏమిటి, కానీ ఈరోజు మమ్మల్ని ఎంతగా దీవించావో, దీవిస్తూనే ఉన్నావు, దీవించబోతున్నావు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కలిగి ఉన్న వస్తువులను బట్టో, వాహనాలను బట్టో, వస్త్రాలను బట్టో నాయనా మేము గర్వించక వీటన్నిటికీ ఆధారం నీవే అని గుర్తించి నాయన నేను ఘనపరిచే కృప మాకు దయచేయండి. స్వార్థపూరితమైన జీవితం మాకు వద్దు నాయన, నిస్వార్థమైన జీవితం మాకు దయచేయి. నిగర్విగా జీవించే కృప మాకు దయచేయి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.